హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెలా స్వీట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాళ మన ఇంట్లో ఇడ్లీ దోశ పిండి లేకపోయినా కూడా జస్ట్ ఒక 20 మినిట్స్లో ఈజీగా హెల్తీగా ఒక బ్రేక్ఫాస్ట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే మన సెకండ్ ఛానల్ వెనీలా కిచెన్ లింక్ కూడా ఇస్తానండి. ఆ ఛానల్లో కూడా మంచి మంచి టేస్టీ రెసిపీస్ ఉన్నాయి, మీకు చాలా నచ్చుతాయి అనుకుంటున్నాను. అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసి తప్పక లైక్ చేయండి. ఇప్పుడు ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఫస్ట్ నేను ఒక బౌల్ తీసుకున్నానండి. ఏదైనా సరే, మీరు బౌల్ అయినా సరే లేకపోతే ఏదైనా గ్లాస్ లాంటిది ఏదైనా సరే అండి. మీరు ఏ కప్పుతో రవ్వ తీసుకుంటారో మిగతా అన్నీ కూడా ఆ కప్పుతోనే తీసుకోవాలి. ఇప్పుడు నేను ఈ కప్పుతో తీసుకున్నానండి. బొంబాయి రవ్వ ఉంటుంది కదా, ఉప్మా చేస్తారో అది తీసుకున్నానండి, ఒక కప్పు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో రవ్వ యాడ్ చేసుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 4-5 నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. బాగా పచ్చి స్మెల్ పోయేంత వరకు ఇలా కలుపుతూ మనం ఫ్రై చేసుకున్నాం అనుకోండి, బ్రేక్ఫాస్ట్ కూడా చాలా టేస్టీగా వస్తుంది. కాబట్టి పచ్చి స్మెల్ పోయేంత వరకు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఆయిల్ కూడా ఏం వేయకూడదండి, ఓన్లీ రవ్వ ఇలాగే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా ఫ్రై చేసుకుంటే చాలు. ఇప్పుడు స్టవ్ ఆపుకొని ఇది పక్కన పెట్టేసుకోవాలి. ఇలా ఒక బౌల్లో తీసుంచేసుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. నేను ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నాను ఆ కప్పుతోనే ఒక కప్పు మనము దొండకాయలు తీసుకోవాలండి. శుభ్రంగా కడిగేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు మనము జార్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు మనం కారం తగినన్ని పచ్చిమిరపకాయలు కూడా శుభ్రంగా కడిగేసుకొని వేసుకోవాలండి. అలాగే ఒక చిన్న అల్లం ముక్క ఇలా శుభ్రంగా కడిగేసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులో కొత్తిమీర వేసుకోవాలండి. మనం కొత్తిమీర, అల్లం, పచ్చిమిరపకాయలు అనేది వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. బ్రేక్ఫాస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది మనం వాటర్ వేయకుండా కాస్త కచ్చాపచ్చగా మిక్సీ చేసుకోవాలి. మనం ఆపుతూ ఆన్ చేస్తూ మిక్సీ చేసుకున్నాం అనుకోండి, మంచిగా గ్రైండ్ అవుతుందండి. చూడండి, ఇలా ఉండాలి. మరి ఎక్కువ పేస్ట్ లాగా ఉండకూడదండి, కాస్త కచ్చాపచ్చగా ఇలా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు మనం రవ్వ ఒక బౌల్లో తీసి ఉంచుకున్నాం కదండి. రవ్వ అనేది బాగా చల్లగా అయిన తర్వాత ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇందులో ఇప్పుడు ఒక 1/2 కప్పు వాటర్ యాడ్ చేశానండి. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా బాగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఇందులో ఒక 1/2 కప్పు పెరుగు యాడ్ చేసుకోవాలి. పెరుగు అనేది లైట్గా పుల్లగా ఉంటే బాగుంటుందండి, మరి ఎక్కువ పుల్లగా ఉండకూడదు. కాస్త ఫ్రెష్ పెరిగే లైట్గా పుల్లగా ఉంటే బాగుంటుంది. ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. కొద్దిగా వాటర్ యాడ్ చేశాను నేను. ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఎక్కువ వాటర్ యాడ్ చేయకూడదండి, కరెక్ట్గా 1 కప్పు యాడ్ చేసుకోండి. చాలకపోతే ఇంకొక 4 టేబుల్ స్పూన్లు అలా యాడ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు కలిపి ఉంచుకున్నాం కదా, మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలండి. చూడండి 10 నిమిషాల తర్వాత రవ్వ అంతా బాగా నానింది, ఇలా ఉండాలి. ఇప్పుడు మనం ఇందులో ఒక 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలండి. వంట సోడా ఉంటుంది కదా, అది మనం ఒక 1/4 టీ స్పూన్ వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా బాగా కలిపారంటే పిండి బాగా పొంగుతూ వస్తుందండి. ఇంక వాటర్ కూడా ఏం అవసరం లేదు, ఇలాగ ఉండాలి. అలాగే ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. మీకు నెయ్యి ఇష్టం లేకపోతే ఆయిల్ కూడా వేసుకోవచ్చండి, కానీ నెయ్యి వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక ఇడ్లీ ప్లేట్ తీసుకొని ఇలా ఇడ్లీ ప్లేట్కి కూడా మనము నెయ్యి అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక్కొక్క గరిటెగా పిండి తీసుకొని ఇలా వేసుకోవాలి. వాటర్ వేయకూడదండి, ఇలాగే ఉండాలి. ఇప్పుడు చూడండి, అన్నిటికీ ఇలా ఇడ్లీ లాగా పెట్టుకొని ఇప్పుడు ఒక ఇడ్లీ గిన్నెలో వాటర్ పెట్టుకొని ఇలా బాయిల్ చేసుకోవాలండి. వాటరు ఇలా బాయిల్ అయ్యేటప్పుడు మనం ఇడ్లీ ప్లేట్ ఇందులో ఉంచుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు ఇది కుక్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇది మనము ఒక 15 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. చూడండి, 15 నిమిషాల తర్వాత మనం చేత్తో ఇలా చెక్ చేసుకోవాలి. చూసారా, చేతికి ఇలా అంటుకోకుండా వస్తే చక్కగా కుక్ అయినట్లండి. కాస్త అంటుకున్నట్లయితే మళ్ళీ మూత పెట్టుకుని కూడా మరొక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. నాకైతే కరెక్ట్గా కుక్ అయిపోయిందండి. స్టవ్ ఆపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 3 నిమిషాల పాటు అలాగే వదిలేసేయాలి. దాని తర్వాత మూత తీసి ఇలా ఇడ్లీ ప్లేట్ బయట పెట్టుకొని కాస్త చల్లగా అయిన తర్వాత మనము ఇలా ఇడ్లీలు తీసేసుకోవాలండి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో, చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయండి. మనం మామూలు ఇడ్లీ అయితే ఆపంగానే తీసేసుకుంటాం కదా, కానీ ఈ ఇడ్లీ అయితే ఒక 2 నిమిషాల పాటు మనం కుక్కర్లో పెట్టేసి దాని తర్వాత మనం ప్లేట్ అనేది బయట తీసి పెట్టుకొని కాస్త ఆరిన తర్వాత ఇలా తీసేసుకోవాలండి ఒక సర్వింగ్ ప్లేట్లోకి.
మనకు అసలు సైడ్ డిష్ కూడా అవసరం లేదండి. చట్నీ అలాంటివి కూడా ఏం అవసరం లేదు. ఓన్లీ ఇడ్లీ అలాగే తినేసేయచ్చండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనం నెయ్యి కూడా వేసాం కదండి, చాలా సూపర్గా ఉంటుందండి టేస్ట్. మీరు కావాలంటే చట్నీతో కూడా తినచ్చండి. నేను ఒకటి కట్ చేసి చూపిస్తా చూడండి, ఎంత సాఫ్ట్గా వచ్చాయో. స్పంజీగా ఉంటాయండి, చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. చూసారు కదండి, మన కొత్త బ్రేక్ఫాస్ట్ జస్ట్ ఒక 20 మినిట్స్లో రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, మీ ఇంట్లో ఇడ్లీ పిండి దోశ పిండి లేనప్పుడు కూడా ఇలా మీరు కూడా ఇన్స్టెంట్గా ఈ టిఫిన్ ప్రిపేర్ చేయండి, చాలా ఎమ్మీగా ఉంటుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.